For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ స్వాతి గారు. స్వాతి గారు నమస్కారం అండి. నమస్కారం కళ్యాణి. ఎలా ఉన్నారు స్వాతి గారు? బాగున్నాను. స్వాతి గారు, పిల్లలకు ఒక వస్తువు కొన్నప్పుడు అంటే ఎలా అంటే ఒక వస్తువు కొంటాం, అది ఒక 1 డే 2 డే వాడతారు, మళ్ళీ దాన్ని పక్కన పెట్టేస్తారు. అవును. అలా కాకుండా ఒక వస్తువు కొన్నప్పుడు అది ఎలా వాడాలి, ఒక మనీని ఎలా సేవ్ చేసుకోవాలి, అంటే ఒక సెకండ్ ఏజ్ వచ్చిన కాడి నుంచి మనీ సేవ్ చేయడం అనేది కూడా అలవాటు చేయాలి. లేదు అంటే పెద్ద అయ్యే కొద్ది సంపాదించేటప్పుడు సేవ్ చేసే అలవాటు అనేది వాళ్ళకు ఉండదు. మనీని ఎలా సేవ్ చేయాలి, వస్తువుని ఎంత జాగ్రత్తగా దాచుకోవాలి, ఎప్పుడు ఖర్చు పెట్టొచ్చు, ఎప్పుడు ఖర్చు పెట్టకూడదు. అంటే నేను మరీ చిన్నపిల్లల గురించి అడగట్లేదు మిమ్మల్ని, సగటు ఒక 8th క్లాస్ నుంచి స్టార్ట్ ప్రతిదానికి అట్రాక్ట్ అవుతారు వాళ్ళు. కానీ ఎలా ఇంట్లో మనం ఎలా చెప్పుకోవాలి దాని గురించి టాపిక్. అయితే 8th క్లాస్ పిల్లలు అన్నావు కదా, 8th క్లాస్ పిల్లలే కాదు, ఇది చిన్నప్పటి నుంచి నేర్పిస్తేనే అది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనమాట. అయితే పిల్లలకి ప్రతి తల్లి అనే కదా తండ్రి కూడా, పేరెంట్స్ పిల్లలకి సేవింగ్స్ అనేవి నేర్పించాలి. ఇది ఎక్కడ మొదలు పెట్టాలి అంటే చిన్నప్పటి నుంచే. అంటే ఒక 5 years వచ్చాయి అనుకుందాం, లేదా 4 years కంప్లీట్. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్గా ఉన్నారు, వాళ్ళకి డబ్బులు తెలుస్తున్నాయి, డబ్బులు ఎంత ఖర్చు పెడితే ఏ వస్తువు వస్తుంది, ఇంత అమౌంట్కి ఎన్ని వస్తున్నాయి అన్నది కూడా క్లియర్గా తెలుస్తుంది. అంతే కదా. ఇప్పుడు మనం 4 ఏళ్ల పిల్లలకి చూస్తే కూడా 10 రూపాయలు తీసుకెళ్తే షాప్లో ఏమి ఇస్తారు, 10 రూపాయలకి ఏ లేస్ ప్యాకెట్ వస్తుందన్న విషయం క్లుప్తంగా తెలుస్తుంది. అసలు పలానాది కొనుక్కోవాలంటే తల్లులు కూర్చో వాళ్ళకి పర్ఫెక్ట్గా అంతే సర్టన్ అమౌంట్ రౌండ్ ఫిగర్లో అడుగుతున్నారు, తీసుకెళ్తున్నారు, కొనుక్కుంటున్నారు. అంటే వాళ్ళకి తెలుస్తుంది, డబ్బులు తీసుకెళ్లి షాప్లో ఇస్తే మనకి ఈ పదార్థం వస్తుందన్న విషయం చిన్నపిల్లలకు కూడా తెలుస్తుంది. కాబట్టి చిన్నప్పుడు అంటే 4-5 ఏళ్ళప్పుడే తల్లులు పిల్లలకి మనీ బ్యాంక్ అనేది, ఇప్పుడు అట్రాక్టివ్ మనీ బ్యాంక్స్ మనకి మార్కెట్లోకి వచ్చేసాయి. ఒక 100 రూపాయలు ఖర్చు పెట్టి కాదు అనకుండా మనం ఆ పిడ్డీ బ్యాంక్స్ని అయితే తెచ్చుకొని ఇంట్లో పిల్లలకి గిఫ్ట్ చేయాలి. ఒక పండగ రోజు కానీ, లేదా వాళ్ళ బర్త్డే రోజు కానీ, ఏదైనా ఒక మంచి రోజు పిల్లల్ని మనం, లేదా చిల్డ్రన్స్ డే వస్తుంది, చిల్డ్రన్స్ డేకి మన పిల్లలకి మనం గిఫ్ట్ చేస్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు, వాళ్ళకి ఎప్పటికీ గుర్తు కూడా ఉండిపోతుంది. ఈ రకంగా చక్కటి మనీ బాక్సులు తెచ్చి పిల్లలకి ఇచ్చి అందులో డబ్బులు వేయమని పిల్లలకి తల్లులు చెప్పుకోవాలన్నమాట. పిల్లలకైతే డబ్బులు సంపాదించరు, వాళ్ళకైతే సంపాదన ఉండదు. కాబట్టి ఇంట్లో పేరెంట్సే వాళ్ళకి ఇంత అని ఇవ్వాలి. అది రూపాయి కానీ 2 రూపాయలు కానీ, ఫస్ట్ ఒక 5 రూపీస్ కాయిన్ ఇచ్చి దాన్ని సేవ్ చేయమని చెప్పాలి. గ్రాండ్ పేరెంట్స్ కూడా పిల్లలకి ఇస్తారు, అమ్మమ్మలు, నానమ్మలు, అత్తలు, ఎవరో ఒకరు ఇంటికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా ఇస్తారు. మనం ఇవ్వకపోయినా గ్రాండ్ పేరెంట్స్ పిల్లలకి ఇస్తారనమాట. ఆ డబ్బుల్ని కూడా మనం పిల్లలకి క్లియర్గా చెప్పాలి సేవ్ చేసుకోమని. అయితే ఇక్కడ పిల్లలకి ఒక స్వార్థం ఉంటుంది, మనం డబ్బులు తీసుకెళ్ళి పిడ్డిలో వేసేస్తున్నాము, మనకంటూ ఏం ఉండట్లేదు, కోరికలు ఎక్కువ కదా పిల్లలకి, ఆ బొమ్మ కొనాలి, ఈ బొమ్మ కొనాలి అని. అయితే ఫస్ట్ తల్లులు పిల్లల్ని ఇలా మ్యానిపులేట్ చేయాలన్నమాట. చిన్నప్పుడే పిల్లలు సేవ్ చేయమ్మా అంటే సేవ్ చేయరు, అంతే కదా. వాళ్ళ అమ్మమ్మ ఇచ్చిన డబ్బులు వాళ్ళు ఎందుకు దాయాలి, షాప్కి వెళ్తే బోలెడు కొనుక్కోవచ్చు అన్న ఆలోచన ప్రతి పిల్లలకి ఉంటుంది. కానీ తల్లులు ఏ విధంగా చెప్పాలన్నమాట, ఇప్పుడు నీకు ఒక టాయ్ కావాలి, ఇది కొనుక్కోవాలంటే నేను కొంత ఇస్తాను, నేను ఒక 100 రూపీస్ ఇస్తాను, మిగతాది నువ్వు సేవ్ చేయు. నువ్వైతే కష్టపడట్లేదు కదా, పెద్దమ్మ ఇచ్చినవో, అమ్మమ్మ ఇచ్చినవో, లేదా నేను లేదా నాన్న ఇచ్చిన డబ్బుల్ని సేవ్ చెయ్యు, మన ఇద్దరం కలిసి వెళ్ళి తెచ్చుకుందాము అని చెప్తే ఖచ్చితంగా పిల్లలు దాస్తారు. ఎందుకంటే నేను మా ఇంట్లో ప్లే చేసే చిన్న ట్రిక్ అనమాట, నాకు బాగా వర్కౌట్ అయింది, ప్రతి తల్లికి కూడా ఉపయోగపడుద్ది అని షేర్ చేస్తాను అనమాట. ఈ విధంగా చెప్తే పిల్లలు మ్యానిపులేట్ అవుతారు. అమ్మ చెప్పింది అంటే ఖచ్చితంగా చేస్తారు. మనం ఆల్రెడీ చెప్పాము, ఇంత అమౌంట్ మనం స్పేర్ చేస్తాం, మిగతాది మీరు దాచండి అని చెప్తే పిల్లలు ఖచ్చితంగా దాస్తారు. కానీ తల్లులు ఇచ్చిన మాట మీద కూడా నిల్చోవాలి, అంతే కదా. పిల్లలకి మన మీద నమ్మకం ఏర్పడాలి గట్టిగా. అంటే మనం ఒక మాట చెప్పాము అంటే దానికి కట్టుబడి మనము ఉండాలి, పిల్లలు కూడా అదే నేర్చుకుంటారు కూడా. ఇప్పుడు తల్లి ఎప్పుడైతే ఒక విషయం చెప్పి దాన్ని అమలుపరుస్తుందో ఆటోమేటిక్గా పిల్లలకి ఆ బుద్ధులు అలవడతాయి. ఈ విధంగా ఫస్ట్ స్టెప్ సేవింగ్ అనేది తల్లులు ఇంట్లో నేర్పించాలి. మనం తర్వాత మార్కెట్కి వెళ్ళినప్పుడు డబ్బులు ఆ పిడ్డీ బ్యాంక్, ఇప్పుడు మనం పిడతలు కొనకూడదు, పిడతలు అయితే పగిలిపోతాయి. అలా కాకుండా టాయ్స్ లాగా వస్తున్నాయి పిడ్డీ బ్యాంక్స్, లాక్ ఉంటుంది, లాక్ చేసుకోవాలి, తీసుకోవచ్చు హ్యాపీగా. లాక్ వాళ్ళతోనే ఓపెన్ చేయించి వాళ్ళతోనే క్యాల్కులేట్ చేయించాలి అమౌంట్, ఇంత అమౌంట్ అని వస్తుంది కదా, దాంట్లో మనం ఒక 100-200 ఇచ్చి కొంత అమౌంట్ మళ్ళీ పక్కకు పెట్టించి, మనంత అమౌంట్ కలిపి పక్కకు పెట్టించి కొంత తీసుకెళ్ళి టాయ్ని అయితే కొనిచ్చేయాలి. అప్పుడు పిల్లలకి ఒక ఆలోచన వస్తుంది, ఓహో నేను డబ్బులు దాచుకోవడం వల్ల ఒక బొమ్మని కొనుక్కున్నాను, ఆ ఫీల్ బాగుంటుంది, వాళ్ళు చెప్పుకోవడానికి బాగుంటుంది, మన పిల్లల్ని చూసి ఇంకో నలుగురు కూడా ఆ విధంగా ఆచరిస్తారనమాట. ఇదొక బెస్ట్ ఐడియా. ఇంకొకటి మనం పిల్లలకి ఏం నేర్పాలంటే ప్రతిదీ కొనడం కాదు,
ఎంత అవసరమో అంతే కొనుక్కునేలా నేర్పాలి. ఉమ్. ఇది ఎక్కడ మొదలవుతుందంటే కళ్యాణి, ఇంట్లో తల్లుల నుంచే మొదలవుతుంది. అవును, తల్లులు ఎప్పుడైతే బ్యాలెన్స్ గా ఖర్చు పెడుతూ ఉంటారో అది పిల్లలకు కూడా అలవాటు అవుతుంది. ఖచ్చితంగా, కొందరి ఇళ్లలో విచ్చలవిడిగా డబ్బులకి మర్యాద లేకుండా ఖర్చు పెడుతూ ఉంటారు. అలా కాకుండా తల్లులు కొంతవరకు పర్ఫెక్ట్ వేలో ఖర్చు పెట్టే తల్లులు అయితే ఆటోమేటిక్ గా పిల్లలు అదే మేనర్ లో వెళ్తారు. అవును, మనం చాలా ఇళ్లలో చూస్తాము, మా ఇంట్లో కూడా జరిగేదే. తల్లి ఎలా ఉంటుందో ఆడపిల్లలు అలాగే ఉంటారు. అలానే ఉంటారు. అంతే కదా. తల్లి ఏ విధంగా అయితే డబ్బులు దాచి అవసరం వచ్చినప్పుడు ఖర్చు పెడుతూ ఉంటుందో, చిన్నప్పటి నుంచే పిల్లలకి అది అబ్జర్వేషన్ అవును. ఉంటుందన్నమాట. అలాగే చేస్తారు. ఆటోమేటిక్గా ఒక మదర్ హస్బెండ్ దగ్గర నుంచి డబ్బులు తీసి జాగ్రత్తగా బదులుపరిచి ఇంత అమౌంట్ అని అప్పు చెప్పినప్పుడు పిల్లలు కూడా ఆ విధంగా చేస్తారు. చాలా మంది చేస్తారు. రూపాయి దాచి ఒక 1000 రూపాయలు 500 అయ్యాక నా దగ్గర ఇంత ఉంది, ఇదిగోండి అని పేరెంట్స్ చేతిలో పెట్టిన పిల్లలు చాలా మంది ఉంటారు అనమాట. ఈ విధంగా మనము పిల్లలకి నేర్పించాలి. అనవసరమైన ఖర్చులు వద్దు అని చెప్పాలన్నమాట. ఎంత కావాలో అంత అయితే ఖర్చు పెట్టుకోవాలి. ఇది డబ్బుల విషయమే కాదు, ఫుడ్ విషయంలో కూడా అంతే కదా. ఫుడ్ కూడా ఇప్పుడు పేరెంట్స్ బయటకు వెళ్ళినప్పుడు కానీ, లేదా మన ఇంటికి ఎవరైనా వచ్చినప్పుడు కానీ ఇన్ని బిస్కెట్సో లేదా ఇన్ని ఫ్రూట్సో తెస్తారు. కొందరు పిల్లలు చిందాబందంగా చేసేసి చింపేసి సగం తింటారు, సగం సింక్లో వెళ్తాయి, సగం చెత్తలోకి వెళ్తాయి. అలా మనం యాక్సెప్ట్ చేయకూడదు. పిల్లలకి ఒక రూల్డ్గా తినే విషయంలో పొదుపు అనేది దేనికైనా ప్రతిదానికి వర్తిస్తుంది. వర్తిస్తుంది. తినేటప్పుడు కూడా ఒక బిస్కెట్ ప్యాకెట్ ఓపెన్ చేస్తే ఎంత అవసరమో అన్ని బిస్కెట్స్ మనం తీసుకోవాలి. ఒక ప్యాక్, ఇద్దరు పిల్లలు ఉన్నట్టయితే ఇద్దరికి షేర్ చేయండి. అవును, వాళ్ళకి ఇంకా అవి సరిపోలేదు అన్నప్పుడే నెక్స్ట్ రెండో ప్యాకెట్ ప్యాకెట్ ఓపెన్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిల్లలకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడు అన్ని చల్లాబెదరం చేసేస్తే సగం చెత్తలోకి వెళ్తే రేపేం తింటారు? అవును, అంతే కదా. పిల్లలకి అది అలవాటు అయిపోతుంది. అలా కాకుండా ఎవ్వరికి ఫస్టే ఏది రాదు. తల్లి కొన్ని రోజులు వాళ్ళతో పాటు కూర్చొని ఆ విధంగా నేర్పితే పిల్లలు ఆటోమేటిక్ పిల్లలకు కూడా వస్తుంది. ఆటోమేటిక్ గా అవుతుంది. తల్లి అక్కడ లేని టైంలో కూడా పిల్లలు సగం తిని సగం దాచుకుంటారు అనమాట. ఈ రకంగా కూడా పొదుపు నేర్పించాలి. పెన్సిల్స్, ఎరేజర్స్ అండ్ ఎస్పెషల్లీ బుక్స్ బుక్స్ అయితే చాలా మంది చింపుతూనే ఉంటారు. అలా కాకుండా ఒక పేపర్ కూడా వాల్యూ ఇచ్చేలాగా, అది చింపడం కంటే దాని మీద ఒక డయాగ్రామ్ ఆర్ట్ లేదా వాళ్ళకి స్క్రిబ్లింగ్ చేసుకోవడం. పిల్లలకి స్క్రిబ్లింగ్ చేస్తే ఒక పీస్ ఆఫ్ మైండ్. అది చాలా మంది తల్లులు పిచ్చి గీతలు పెట్టద్దు అంటారు. ఎందుకు పెట్టకూడదు? పెట్టాలి. పెడితేనే వాళ్ళలో ఎవల్యూషన్ అండ్ వాళ్ళకున్న ఒక మౌంటైన్ ఆఫ్ ఇరిటేషన్ సైంటిఫిక్ గా కూడా రుజువైంది. యాక్చువల్లీ ఒక పర్సన్ నచ్చకపోతే ఆ పర్సన్ ఫోటో తీసుకొని వాళ్ళ పైన పెన్నుతో బాగా రుద్దితే సాటిస్ఫై ఫ్రస్ట్రేషన్ అనేది తగ్గుతుంది అంతే అన్నమాట. కదా. అది రియల్లీ. ఇంకొకటి చాలా మంది తల్లులకి తెలియదు, కిండర్ గార్డెన్ టీచర్స్ అందరికీ తెలిసిన విషయం, స్క్రిబ్లింగ్ చేస్తేనే రైటింగ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్. ఎందుకంటే మూమెంట్స్ పర్ఫెక్ట్ వెళ్తాయి. అవును, స్క్రిబ్లింగ్ చేయకపోతే కూడా ఎలా వాడు గ్రిప్పింగ్ ఎలా వస్తుంది? పెన్సిల్ గ్రిప్ రాదు. ఈ విధంగా అయితే ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా పిల్లలు గీయని, పిచ్చి గీతలు గీయని, కానీ ఒకే ఏజ్ వరకే. ఇప్పుడు ఫస్ట్ స్టాండర్డ్ పిల్లలు, యూకేజీ స్టాండర్డ్ పిల్లలు పిచ్చి గీతలు గీస్తే బాగోదు. యూకేజీ స్టాండర్డ్ వచ్చేసరికి పిల్లలకి డయాగ్రామింగ్ నేర్పించాలి. అది తల్లుల పట్ల ఉంటుంది. ఇప్పుడు యూకేజీ పిల్లలకైతే టీచర్సే కంప్లీట్ కేర్ తీసుకోలేరు. ఇది కొంతవరకు తల్లి కూడా దగ్గరుండి ప్రోత్సహించాల్సిన విషయం అనమాట. మనం క్రేయాన్స్ యూస్ చేసిన, కలర్స్ యూస్ చేసిన ప్రతిదీ కూడా తల్లి చెప్పాలి. ఇంతవరకే ఒక ప్యాకే ఇవ్వాలి, ఆ ఒక ప్యాక్ని జాగ్రత్తగా వాడమనాలి, ఇంకొకటి తర్వాత ఇవ్వాలి. కొందరు మనం చూస్తూ ఉంటాము, ఎలా పడితే అలా ఇంటి నిండా క్రేయాన్స్ ఎక్కడ ఏది పడితే అది వేస్తూ ఉంటారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మలు ఇది యాక్సెప్ట్ చేయకూడదు. ఈ విషయంలో స్ట్రిక్ట్గా ఒక దెబ్బ వేసినా పర్వాలేదు. దెబ్బ వేయకుండా అయ్యో నా పిల్లలు ముద్దు పెట్టుకుంటే కష్టమే కదా. దాన్ని మనం ప్రోత్సహించిన వాళ్ళం అవుతాము. ఇప్పుడు ఓకే, మనం కొంటాము క్రేయాన్స్, బుక్స్, పెన్సిల్స్ వరకు అనుకుంటాం. ఫ్యూచర్ చాలా చక్కగా చెప్పావు స్వాతి. ధన్యవాదాలు.